జరుగుతుందండి. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. చూద్దాం ఎవరెవరు డౌట్స్ ఏమేమి అడుగుతారో మనం చూద్దాం. ఓకే అండి. దీనిలో వచ్చేసరికి మనం దేనికోసం డిస్కస్ చేద్దామంటే ఈరోజు నర్సింగ్ కోసం. నర్సింగ్ వచ్చేసరికండి ఇది మనకొక ఆహ్, ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ అంటే ఆఫ్టర్ ఇంటర్ మనం బైపీసీ తీసుకున్న తర్వాత మనకి చాలా కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దానిలో వచ్చేసరికి కొంతమంది బైపీసీలో వచ్చేసరికి బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంటర్‌లో వచ్చేసరికి కొన్ని కోర్సెస్ అనేవి ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికండి ఫస్ట్ మనం నీట్ రాసి ఇలా డాక్టర్ కోసం, మెడిసిన్ కోసం మనం ట్రై చేయొచ్చు. అలా వెళ్ళొచ్చు. దానిలో వచ్చేసరికి మళ్ళీ మనకి 4 ఇయర్స్ నార్మల్‌గా ఉంటుంది. దాంతో పాటు 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అదొక కెరియర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ రాసి దానిలోకొస్తే మనకు ఫస్ట్ మంచి సీట్ వస్తే మంచి ర్యాంక్ వస్తే మనకి అగ్రికల్చర్‌లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో, అగ్రికల్చర్ కూడా మంచి ఆప్షన్ అండి. కెరియర్ ఆప్షన్. అగ్రికల్చర్ కూడా చాలా బావుంటుంది. అది లేదు అంటే నెక్స్ట్ వచ్చేసరికి పారామెడికల్ కోర్సెస్. దానిలో వచ్చేసరికి ఎంఎల్‌టి ఇంకా పారామెడికల్‌లో వచ్చేసరికి ఎంఎల్‌టి, అనస్థీషియా, రేడియాలజీ అలా చాలా ఉన్నాయి కోర్సెస్. అది కూడా చాలా బావుంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎంసెట్‌లో వచ్చేసరికి మనం ఇది ఉంటాయి కదా! ఏమంటారు దాన్ని? బీ ఫార్మసీ కూడా చాలామంది చేస్తారు. అది కూడా చాలా బావుంటుంది బీ ఫార్మసీ కూడా చాలా బావుంటుంది. అది కూడా కెరియర్ ఆప్షను. ఇప్పుడొచ్చేసరికి నర్సింగ్ కూడా ఇప్పుడు రీసెంట్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. అది ఏపీ ఎన్‌సెట్. దాని ద్వారా నర్సింగ్ కోర్స్‌లో మనం జాయిన్ అవ్వచ్చండి. ఏపీ ఎన్‌సెట్ కోర్స్. ఇది కూడా ప్రెజెంట్ ఇప్పుడు చాలా బావుంటుంది. దీనిలో వచ్చేసరికి మళ్ళీ దీనిలో కూడా సేమ్ 4 ఇయర్స్ ఇది కూడా. 4 ఇయర్స్ మనం చేసి నెక్స్ట్ మనం ఎక్కడికి కావాలన్నా అక్కడ మనం జాబ్ చేసుకోవచ్చు. ఇది కూడా కెరియర్ ఆప్షన్ కింద చాలా బావుంటుంది. నర్సింగ్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమైనా వచ్చేసరికి మన గవర్నమెంట్‌లో వచ్చేసరికి మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లో టోటల్‌గా మనకి ప్రెజెంట్ వచ్చేసరికి 12 ఉన్నాయి. 12 నర్సింగ్ కాలేజెస్ అని గవర్నమెంట్‌లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మన శ్రీకాకుళంలో రిమ్స్ ఉంది. నెక్స్ట్ విజయనగరంలో కూడా కొత్తగా ఒకటి ఏర్పాటు చేశారు గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్‌లో ఒకటుంది కేజీహెచ్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఒకటుంది. ఈ కాకినాడలో ఒకటుంది. అది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణాలో ఒకటుంది, గుంటూరులో ఒకటుంది, ఏలూరులో ఉంది. మళ్ళీ గుంటూరు అలా చిత్తూరులో కూడా ఉంది. రీసెంట్‌గా ఇంకా కొన్ని యాడ్ చేస్తామన్నారు. అవి ఇంకా నంద్యాల కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ రాజమండ్రిలో ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అవి కూడా యాడ్ చేస్తామన్నారు. మరి చూడాలి ఎంతవరకు అవుతుందో ఏమో మనకు తెలీదు. బట్ చూద్దాం ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే దీనిలో మొత్తం మనకి థియరీ ఎలా ఉంటుందో దాంతోపాటు క్లినికల్‌గా ఉంటాయి. క్లినికల్‌లో వస్తే మనకి హాస్పిటల్స్ వెళ్ళాల్సి ఉంటాయి. హాస్పిటల్స్‌కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హాస్పిటల్స్‌తో పాటుగా మనం కమ్యూనిటీ కూడా చేస్తాం. కమ్యూనిటీలో విలేజెస్‌కి రూరల్, అర్బన్ ఏరియాస్‌కి వెళ్ళి మనం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాం. దానిలో మనం స్కూల్ విజిట్ చేస్తాం. స్కూల్స్, పీహెచ్‌సి కానీ ఇలా మనం విజిట్ చేస్తూ మనం వాళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ కల్పిస్తాం. లైక్ ఇమ్యునైజేషన్ కోసం ఇంకా కొన్ని మనకి ఫ్యామిలీ వెల్ఫేర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కోసం వీటి కోసం మనం వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించడం కోసం మనం చేస్తాం. అది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి మనం క్లినికల్స్‌లో వచ్చేసరికి మనం మినిమమ్ అన్ని ఇయర్స్‌లో కూడా ఒక 6 మంత్స్ వరకు మన క్లినికల్ డ్యూటీస్ ఉంటాయి. క్లినికల్ డ్యూటీస్‌లో వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ మనం క్లాసెస్ ఉంటే ఉదయం వచ్చేసరికి మనం క్లినికల్స్‌కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం మధ్యాహ్నం ఎప్పటిలాగా క్లాసెస్ అవుతాయి. థియరీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో చూద్దాం ఎవరెవరు ఏంటి ఏం పెడతారా ఏంటని. చూద్దాం ఎవరైనా జాయిన్ అవుతారేంటో ఛానల్‌లో.